ఒకప్పుడు ఇది మనల్ని ఓవర్టేక్ చేసింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని బాపట్ల రైల్వే స్టేషన్లో చేస్తున్నాము అండి. థ్యాంక్ గాడ్. అది ఎక్స్ప్రెస్సే, మనము ఎక్స్ప్రెస్సే. నేను బయట ఖాళీగా ఉన్నానని ఒక మహిళ బాటిల్ ఇచ్చింది, అన్న నీళ్ళు పట్టమని. చూద్దాం మా నీళ్ళు వరకు వస్తాయా రాలుగా. ఎంతమంది ఉన్నారు చూడండి, వాళ్ళు అయిపోయినాయా నీళ్ళు అయిపోయినాయా. బాత్రూమ్ పెట్టుకొని వీళ్ళు ఇలాగే ఒంటికి పోస్తున్నారు చూడండి. $585 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన 9th హాల్ట్ అయిన బాపట్ల రైల్వే స్టేషన్కి 1 గంట 5 నిమిషంలో ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. తిరుపతి బిలాస్పూర్ ఓవర్టేక్ అండి ఇక్కడ మనం బాపట్ల రైల్వే స్టేషన్లో జరుగుతుంది. ఒకప్పుడు ఇది మనల్ని ఓవర్టేక్ చేసింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని బాపట్ల రైల్వే స్టేషన్లో చేస్తున్నాము అండి. థ్యాంక్ గాడ్. అది ఎక్స్ప్రెస్సే, మనము ఎక్స్ప్రెస్సే. కానీ దానికి ఎక్కువ హాల్ట్స్ ఉన్నాయి, కానీ మన ట్రైన్కి మాత్రం లేవు. సో అదే ప్రధాన కారణం అనుకుంటాను. ఎనీవే ఓవర్టేక్ మాత్రం ఇక్కడ జరుగుతుంది. నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. $626 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన 10th హాల్ట్ అయిన తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 5 గంటల 18 నిమిషంలో 2 minutes హాల్ట్ తీసుకొని 5 గంటల 20 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాల్సి ఎగ్జాక్ట్లీగా 1 గంట 1 నిమిషము ఆలస్యంగా తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 4 మీదకి చేరుకోవడం జరిగింది. సరే అండి.
ఇప్పుడు రన్నింగ్లో ఉంది కదా, ఇప్పుడు కష్టమవుతుంది. వాళ్ళు ఎక్కేసుకుంటారులే, వాళ్ళ దగ్గర మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళు ఎక్కేసుకుంటారు. ఇప్పుడు వచ్చేది గుంటూరు కాదు, విజయవాడ. విజయవాడ గుంటూరు వెళ్ళదు, గుంటూరు సైడ్ వెళ్ళదు. విజయవాడ విజయవాడ మహబూబాబాద్, ఖమ్మం ఇట్లా వెళ్ళి, వరంగల్ ఇట్లా వెళ్ళిపోతుంది. అట్లా కరీంనగర్ అది అట్లా ఎట్లా వెళ్తుంది. పెద్ద కొత్త అదే పెద్దపల్లి వరంగల్ అట్లా వెళ్తుంది. ఉన్నారు కొంతమంది, ఉన్నారు కరీంనగర్ దిగే ఉన్నారు కొంతమంది, ఉన్నారు కొంతమంది. గుంటూరును కనెక్టింగ్ చేసుకునే గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కనెక్టింగ్ చేసుకునే లైన్ మీరు చూడవచ్చు, లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళేది. ఈ లైన్ న్యూ గుంటూరు, ఆ తర్వాత వచ్చేసి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కు. గూడూరు వెళ్ళేది. మెల్లిగా మెల్లిగా కంగారు పడమాక మెల్లిగా నేరా. మీ వాళ్ళేనా? 20 నిమిషాలు అవుతుంది, ఇబ్బంది ఏం లేదు, 20 నిమిషాలు అవుతుంది. పాపం పరిగెత్తుకుంటూ వస్తుంది పాపం. నిదానంగా నేరా, కంగారు ఆగుతులే బండి. 20 నిమిషాలు అవుతుంది. ఆరు 656 కిలోమీటర్లను కవర్ చేసుకొని 11th హాల్ట్ అయిన మన విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 6:35. 10 minutes హాల్ట్ తీసుకొని 6:45 ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ 9 నుండి బయలుదేరి వచ్చిన మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 31 నిమిషముల ఆలస్యంగా ప్లాట్ఫామ్ 9 మీదకి చేరుకోవడం జరిగింది. మన 17636 నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్. వాటర్ దగ్గర చూడండి ఇలా ఉంది. ఈరోజైతే ఎండ అయితే అలివి కానీ ఎండ అనుకోండి. ప్రతి ఒక్కరికి నీటి మీద దృష్టి. ఎక్కడ ట్రైన్ అయితే ఆగుతుందో అక్కడ నీళ్ళు. రేణిగుంటలో ఫస్ట్ టైం వాటర్ రీఫిల్లింగ్ అక్కడ జరిగింది. మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్లో వాటర్ రీఫిల్లింగ్ జరుగుతుందండి. సో అందుకోసం ఇక్కడ 10 minutes హాల్స్ తీసుకుంటుంది. జనాలు మాత్రం పాపం చూడండి, రద్దీ అనేది ఇంకా తగ్గలే. తుమారా క్యా హువా, లే లో నా, పకడ్ లో జిత్నా चाहिए उतना पकड़ लो, मैं हूँ ना. అరే వాళ్ళు టికెట్లు సినిమా హాల్ దగ్గర టికెట్ల కోసం ఎలా కొట్లాడుకుంటా ఉన్నారు. అయ్యో పాపం. నేను బయట ఖాళీగా ఉన్నానని ఒక మహిళ బాటిల్ ఇచ్చింది, అన్న నీళ్ళు పట్టమని. చూద్దాం మా నీళ్ళు వరకు వస్తాయా వాళ్ళు. ఎంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళు అయిపోయినాయా నీళ్ళు అయిపోయినాయా అంట. పాపం ఒక్క లేడీ పాపం, ఆమె నీళ్ళులే ఏంలే. కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదు. ఎంతమంది అక్కడ వైండింగ్ మిషన్ ఒకటే ఉండడం వల్ల ఇక్కడ ప్లాట్ఫామ్ 9 మీద పాపం ట్రైన్ కరెక్ట్గా 10 నిమిషాలు అయిందో లేదో అప్పుడే మూవ్ అయిపోయింది. చాలామంది పాపం, కొంతమంది నీళ్ళు ఉన్న నీళ్ళు పారేసుకున్నారు. కొంతమంది పట్టుకోవచ్చులే అని ఆ నీళ్ళు పోయి ఈ నీళ్ళు రెండు ఉన్న నీళ్ళు బాటిల్
6:45 డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మా ట్రైన్ 7:17 అవుతుందండి. అంటే 15, 32 నిమిషముల లేటుగా ఇక్కడి నుంచి బయలుదేరుతుందండి. 7 ఉన్నాయి అబ్బా అంటిపండ్లు తీసుకోవాలనుకున్నాను. ఆడ మాత్రం లేవు, 7 ఉన్నాయి. చైన్ పుల్లింగ్ నీళ్ళ దగ్గర ఏమో చైన్ పుల్లింగ్ లాగేశారు. అదే పరిస్థితి. పరుగు చైన్ పుల్లింగ్ అయ్యి లాగి వాళ్ళు బాధపడుతూ వీళ్ళు చూడు ఈ పరిస్థితి కూడా వస్తాను నీళ్ళ కోసం. అక్కడ ఆడించో పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటే వీళ్ళు వాటర్ బాగ్ జల్దీ బాగ్. ये रहा है नील ठंडा है पानी. हाँ वाटर बाटल इधर नील अमौंट इधर मामूలు ఫ్రీగా మీరు రండి పట్టుకుందాం. చైన్ పుల్లింగ్ చేశారు. పద మీకు రాలేదు కదా? రాలే. పాపం ఫుడ్ లేకపోయినా కానీ ఉండొచ్చు, కానీ నీళ్ళు లేకుండా మాత్రం ఉండలేరండి ఎండాకాలం. నా దగ్గరే ఉన్నాయి. నేను అక్కడ రేణిగుంటలేమో 6 బాటిల్స్ తీసుకున్నాను. 6 బాటిల్స్లో 2 బాటిల్స్ వేరే పక్కనుండే వాళ్ళ లేడీస్కి ఇచ్చాను. ఇంకా ఉన్నాయి నా దగ్గర బాటిల్స్ ఏమి ఉన్నాయి. 757 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన 12th హాల్ట్ అయిన ఖమ్మం రైల్వే స్టేషన్కు 8:33 చేరుకొని 2 minutes హాల్ట్ తీసుకొని 8:35 ఇక్కడి నుంచి డిపార్చర్ అవుతుండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 22 నిమిషముల ఆలస్యంగా చేరుకోవడం జరిగిందండి. చూడండి, గంట 10 నిమిషములు, గంట 15 నిమిషములు ఈ విధంగా ఆలస్యంతో తిరుగుతున్న మన ట్రైన్ వచ్చేసి కేవలం 22 నిమిషములకే కుదించుకోవడం జరిగిందన్నమాట. సో ఇంకా రాబో స్టేషన్లో కూడా అదే విధంగా కవర్ చేసుకుంటూ మన హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్కు ఆన్ టైం కన్నా ముందుగానే చేరుకుంటుందని నేను అనుకుంటున్నానండి. మెడికల్ అయినా మనకు అండగా వడోదరా గుజరాత్. Visit your nearest PNB branch today. చేయడానికి వాట్సాప్ మిర్చి వీడియో రైల్వే ఆడియో అడ్వర్టైజింగ్ కంపెనీ.
వెల్కమ్ టు డోర్నకల్ జంక్షన్. అయితే మన ట్రైన్కి ఇక్కడ హాల్ట్ లేదు, ఇక్కడి నుంచి త్రూ అయిపోతుంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ వచ్చే సమయం ఇది, కానీ చూపించలేము. అది ఆ ప్లాట్ఫామ్ నుండి వెళ్ళిపోతుంది, కానీ మనం ఇలా వెళ్ళిపోతున్నాం. అదిగో 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 అక్కడి నుంచి వస్తుంది. శబ్దం వింటున్నారా? ట్రైన్ వచ్చే శబ్దం. అది అదిగో 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 తమిళనాడు ఎక్స్ప్రెస్. ఢిల్లీ నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే తమిళనాడు ఎక్స్ప్రెస్. మన ట్రైన్ని ఇలా తీసుకున్నారు, దాన్ని అలా పంపించేశారు. బాత్రూమ్ పెట్టుకొని వీళ్ళు ఇలాగే ఒంటికి పోస్తున్నారు చూడండి. 804 కిలోమీటర్లను కవర్ చేసుకొని మన 13వ హాల్ట్ అయినటువంటి మహబూబాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 9 గంటల 18 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 9 గంటల 20 నిమిషములు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసిన మన ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా 29 నిమిషముల ఆలస్యముగా మన మహబూబాబాద్ రైల్వే స్టేషన్ మేబీ 1, 2, 3 మూడవ ప్లాట్ఫామ్ ఉండవచ్చు. లేకపోతే ఇక్కడి నుంచి కౌంటింగ్ అయితే 1, 2 రెండో ప్లాట్ఫామ్ ఉండొచ్చు. ఇక్కడ నేమింగ్ ప్లేట్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ ఫ్రంట్లో పోతే కనపడతాయి మనకు. దేని ఫుడ్ కోసమా? మీరు ఇక్కడే కదా దిగేది? వరంగల్ కదా మీరు? కరీంనగర్. నెక్స్ట్ స్టాప్ వరంగల్. 50 కిలోమీటర్లే. ఎక్కడ కూడా 2 నిమిషాల కన్నా 1 సెకండ్ కూడా ఆగడం లేదండి మన నాందేడ్ ఎక్స్ప్రెస్. సో ఇక్కడ కూడా అంతే. అలా అలా కూర్చుంటామని అలా పోయాను. చల్లటి గాలి వీస్తుంది. అలా ఎక్కువ
బెంచీలు బాగా నీట్గా ఉన్నాయి. ఎక్కుతారులేమ్మా, ఎందుకు మనకు భయపడాలి? ట్రైన్ అంటే ఇది ప్లాట్ఫామ్ ఒకటి కాదు కదా, ఈ ప్లాట్ఫామ్ ఒకటి కాదు, ప్లాట్ఫామ్ ఒకటి మీద ఉంటారు. అందులో ఏంటంటే మన కోచ్ ఏంటంటే లాస్ట్ కోచ్, అది స్టేషన్లో చిట్ట చివరన ఆగుతుంది. అది మంది మధ్యలో అయితే ప్లాట్ఫారాల్లో మధ్యలో వచ్చి ఆగుతుంది, ఆడ అమ్మే వాళ్ళు ఉంటారు. అందులో ఇంకోటి ఏంటంటే ఇది మహబూబాబాద్ కదా, ఇది చిన్న ఇది పెద్దగా ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఉండవు, ఫుడ్ ఆప్షన్స్ ఏమి ఉండవు. వరంగల్లో ఉంటాయి. (864 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన 14th హాల్ట్ అయిన వరంగల్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 10 గంటల 18 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకొని 10 గంటల 20 నిమిషములు ఇక్కడి నుంచి డిపార్చర్ అవుతుండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 16 నిమిషముల ఆలస్యముగా ప్లాట్ఫామ్ 2 మీదకి చూడండి, ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే వరంగల్ రైల్వే స్టేషన్ నాకు ఎంతో ఇష్టమైన రైల్వే స్టేషన్ అబ్బాయి. ఇది చాలా
నీట్నెస్ చాలా బాగుంటుంది. అనేక సదుపాయాలు ఇక్కడ ఫుడ్ ఆప్షన్ అయితేనేమి, వెయిటింగ్ హాల్స్ అయితేనేమి, ఏసీ లౌంజెస్ అయితేనేమి, తర్వాత వచ్చేసి ఇంకా అనేకమైనటువంటి ఇక్కడ మనకు ప్రతి ప్రయాణికులకు ఇక్కడ అనుకూలంగా ఉంటాయండి. అండ్ అదే కాకుండా మన వరంగల్ రైల్వే స్టేషన్లో చాలా నీట్నెస్గా ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ మీరు చూడొచ్చు అనమాట, ఈ నేమింగ్ బోర్డ్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి ఈ రీసెంట్లీ ఇవి వీటిని అప్డేట్ చేయడం జరిగింది. సో ముందైతే ఇలా ఉండేది కాదు. బట్ సమయం కూడా చూడొచ్చు, ఇప్పుడు 10:35 అవుతుంది మన వరంగల్ రైల్వే స్టేషన్ యొక్క డిజిటల్ టైమింగ్. అండ్ ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి కేవలం 2 minutes మాత్రమే ఉంటుంది. 2 minutes అంటే 2 minutes, అంతకన్నా ఎక్కువ ఉండదు. మళ్ళీ బయలుదేరుతుంది. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్ళే గరీబ్ రథ్ ప్లాట్ఫామ్ 1లోకి వచ్చేసిందండి. ఇదేంటి వ్యాప్ 4తో వచ్చేసింది, నాకైతే అసలు నచ్చలే. కొత్త ఎలివేటర్ చూడండి, అక్కడ కొత్త ఎలివేటర్, కొత్త లిఫ్ట్, అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ. ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3, ప్లాట్ఫామ్ 4. (983 kilometers)ను కవర్ చేసుకొని మన కరీంనగర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవ్ టైం 12:38. 2 minutes హాల్ట్ తీసుకొని 12:40 ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళవలసి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి 1:32. 1:32 ఆలస్యంగా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరడం జరిగింది. అండ్ ఇక్కడ 2 minutes హాల్ట్ తీసుకుంటుంది. 1:32 ఆలస్యం ఎలా అయిందంటే, పెద్దపల్లి రైల్వే స్టేషన్లో లోకో రివర్సల్ ఆ ప్రక్రియలో ఇంత డిలే జరిగిందండి.
నేమింగ్ బోర్డు దగ్గర అయితే లైట్ ఉంది, బట్ ప్రాపర్ సైటింగ్లో మాత్రం లేదు, కనపడడం లేదు అక్కడ ఏముందో అనేది. సో వెల్కమ్ టు 18th హాల్ట్. మన తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి లింగంపేట్ జగిత్యాల 2:52 అయింది. ఇక్కడికి చేరుకోవాల్సిన రైల్వే టైం వచ్చి 1:36. ప్లాట్ఫారం అయితే చాలా బాగుందండి, నీట్నెస్గా, కలర్ఫుల్గా కూడా ఉందండి. లైట్స్ మాత్రం అంతంత మాత్రమే, మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మాత్రమే ఉంది. ఇంకా అటుపక్క ఇక్కడ వచ్చేసి నేమ్ బోర్డు దగ్గర అయితే లైటింగ్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆ అక్షరాలు కనపడేటట్టుగా మాత్రం అయితే లేదు. పైన పోల్ అనేది ఉంది, ఆ పోల్కు మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ కన్నా పొడవుగా ఉన్నట్లుగా ఉంది. ఎక్కడికో ముందుకు వెళ్ళిపోయి ఆగిపోతుంది, ప్లాట్ఫామ్ అనేది సరిపోవడం లేదు. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉందండి. ఇక్కడ కూడా ఫస్ట్లో నేమ్ బోర్డు అక్కడ కూడా లైటింగ్ మాత్రం లేదు. అండ్ ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా లైటింగ్ మాత్రం లేదు. మధ్యలో అక్కడ మన మెయిన్ బిల్డింగ్ దగ్గర మాత్రము ఏ విధంగా అయితే లింగంపేట జగిత్యాల రైల్వే స్టేషన్ చూడండి, ఇక్కడ ఒక్క లైట్ మాత్రమే ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ఆ ఒక్క లైట్ మొత్తాన్ని వచ్చేసి కవర్ చేసుకొని ఉంది. సో ఇది కొరుట్ల, అంటే జగిత్యాల తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాలో కొరుట్ల అనేది కలదు. ఇప్పుడు సమయం వచ్చేసి 3:12 అవుతుంది. ప్లాట్ఫామ్ మాత్రం చాలా నిశ్శబ్దంగా క్లీన్గా ఉందండి, చిన్న ప్లాట్ఫామ్ అయితే. పెద్దపల్లి నిజామాబాద్ సెక్షన్లో ఈ కొరుట్ల రైల్వే స్టేషన్ కలిగి ఉంది. వద్దండి, కొరుట్ల. వెల్కమ్ టు 20th హాల్ట్ ఆర్మూర్ రైల్వే స్టేషన్. చాలా నిశ్శబ్దంగా ఉంది రైల్వే స్టేషన్ అయితే. 3:47 ఆర్మూర్ రైల్వే స్టేషన్ యొక్క డిజిటల్ టైమింగ్. ఇక్కడైతే రైల్వే స్టేషన్కు సంబంధిత నేమింగ్ బోర్డు కూడా లేదండి. ఇక్కడ చాలా చిన్న రైల్వే స్టేషన్. ఆర్మూర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 2:58. 2 minutes హాల్ట్ తీసుకొని 3 గంటలకు ఇక్కడికి డిపార్చర్ అవ్వాల్సిందిగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 48 నిమిషముల ఆలస్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి మన ఆర్మూర్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. మన నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్. ఎవరైతే నా కోచ్లో ఉన్నారో వాళ్ళంతా దిగేశారండి, దిగి వెళ్ళిపోతున్నారు. సో నిజామాబాద్ రైల్వే స్టేషన్లో దిగుతారేమో అనుకున్నాను, బట్ అదేం లేదండి. సో ఇక్కడే దిగేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి మన కోచ్ అయితే ఏదో ఇంకా ఒకరేమో ఉన్నట్టు, అటుపక్క ఒకరేమో ఉన్నారు, వాళ్ళ హ్యాండ్ ఏమో కనపడుతుంది. ఒకసారి మన బ్యాగ్ చెక్ చేసుకుందాం, ఏమన్నా తీసుకొని వెళ్ళిపోయారా? ఉందిలేండి బ్యాగ్ ఉంది. ఏదైతే పెద్దపల్లి రైల్వే స్టేషన్లో లోకో రివర్సల్ కారణంగా పెద్ద ఎత్తున చాలా డిలే జరిగింది కదా, సో ఆ డిలేని కొద్దిగా కవర్ చేసుకుంటూ వస్తున్నది. సో ఇప్పుడు 48-49 నిమిషాల ఆలస్యంగా రన్ అవుతుంది. నిజామాబాద్కు ఇంకా కవర్ అయిపోవచ్చు. సో ఈ విధంగా మన డెస్టినేషన్ స్టేషన్ అయినటువంటి నాందేడ్ రైల్వే స్టేషన్కు ఆన్ టైం కన్నా ముందే చేరుకుంటుందని నా అభిప్రాయం అండి. అదిగోండి, మీకు ఇంకా చీకటిగా ఉంది, కనపడకపోవచ్చు. ఇదిగోండి, ఒక ట్రైన్ ఏమో ఆ రూట్లో వెళ్తుంది. సికింద్రాబాద్ నిజామాబాద్ మెయిన్ లైన్ అండి అది. సో మనం ఎన్నో జర్నీస్ ఆ రూట్లో కూడా మనం కవర్ చేసాము. అండ్ మన రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది కదా, నిజామాబాద్ తిరుపతి మధ్య నడిచేది, అది ఈ ట్రాక్ గుండా వెళ్ళిపోతుంది సికింద్రాబాద్.
ఇలా పెద్దపల్లి నుండి వచ్చిన మన బ్రాంచ్ లైన్ ఇలా ఆ మెయిన్ లైన్లోకి మెర్జ్ అయిపోతుందండి. ఈ విధంగా ఒక ముగ్గురు ఉన్నారు మన కోచ్లో. ఇప్పుడు వాళ్ళ బ్యాగ్ అండ్ బ్యాగేజ్ వాళ్ళు సర్దుకుంటున్నారంటే నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో డీబోర్డ్ అవుతారు అనుకుంటాను. ఇంకా అంతేనండి, ఇక్కడి నుంచి మాత్రం ఖాళీ వెళ్తుంది నాందేడ్ వరకు. సో అది మాత్రం వాస్తవం. సో ఇక్కడ నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్లో 5 minutes హాల్ట్ తీసుకుంటుంది. యాక్చువల్లీ దీని యొక్క స్కెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 4 గంటలు అరైవల్ తీసుకొని 4 గంటల 5 నిమిషాలకు డిపార్చర్ అవ్వాలి. చూద్దాం ఎన్ని గంటలకు. ఎంత డిలే అనేది ఎక్కువ లేదండి, బాగా కవర్ చేసుకుంటూ వచ్చింది. మేబీ 25 minutes ఆ విధంగా ఉండొచ్చు. చెప్తాను టైమింగ్ చూసి. అక్కడ ఎగ్జాక్ట్గా 27 minutes ఆలస్యంగా నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగిందండి. చాలా వరకు కవర్ చేసుకోవడం జరిగింది. 1 hour జస్ట్ ఇక్కడ పెద్దపల్లి నుండి ఇంతవరకు 1 hour, ఆల్మోస్ట్ 1 hour, మోర్ దాన్ 1 hour ఇక్కడ కవర్ చేయడం జరిగింది. (1,126 kilometers) కవర్ చేసుకొని మన 21st హాల్ట్ అయిన నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 4 గంటలు. 5 minutes హాల్ట్ తీసుకొని 4 గంటల 5 నిమిషాలకు ఇక్కడి నుంచి డిపార్చర్ అవ్వాల్సిందిగా మన ట్రైన్ ఇక్కడికి ఎగ్జాక్ట్లీగా ఇక్కడికి 27 నిమిషముల ఆలస్యముగా నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి అరైవల్ తీసుకోవడం జరిగిందండి. నోట్ చేసుకోండి మిత్రులారా, నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ నుండి ఇక మీదట కేవలం రాయలసీమ ఒకటే కాదండి, అందులో భాగం తిరుపతి వెళ్ళేందుకు ధర్మవరం ఎక్స్ప్రెస్ కూడా ఉంటుందని గమనించండి. Dharmavaram to Nanded Express on platform number 1. దయచేసి ధర్మవరం నుండి నాందేడ్ వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ ఒకరం తప్పనిసరి ఉన్నది. ధర్మవరం से नांदेड जाना एक्सप्रेस प्लाटफाम కొంతమంది అయితే ఉన్నారు, బోర్డింగ్ అయ్యేందుకు రెడీగా ఉన్నారు. చూడండి, వీళ్ళు జనరల్ వైపు వెళ్తున్నారు. జనరల్లో బోర్డింగ్ అయ్యేందుకు మేబీ బాసరా అలా ఉండవచ్చు అనుకుంటాను. కాదండి, వీళ్ళు స్టేర్స్ ఎక్కి వేరే ప్లాట్ఫామ్ మీదకి పోయారు. ధర్మవరం నుండి నాందేడ్ వెళ్ళాల్సిన ఎక్స్ప్రెస్ ఒకరం ప్లాట్ఫామ్ ఉన్నది. ధర్మవరం से नांदेड जाना एक्सप्रेस प्लाटफाम 1 पे खड़ी है. మన కోచ్లో అయితే ఎవరు లేరండి. నేను చెప్పాను కదా కొంతమంది ఉన్నారని, అదిగోండి దిగుతున్నారు చూడండి. సో వాళ్ళే అన్నమాట, ఇంకా ఎవరు లేరు. ఆ కోచ్ కూడా ఎవరు లేరు. ఆ కోచ్ కూడా దిగవలసిన వాళ్ళంతా దిగేశారు. సో నిజామాబాద్ అనేది ఇంతవరకు కొంతమంది ప్యాసింజర్ అంటే వీళ్ళు ఇప్పుడు ఎవరైతే డీబోర్డ్ అయ్యారో వీళ్ళంతా తిరుపతి దర్శనానికి వెళ్ళి అక్కడ దర్శనం ముగించుకొని తిరుపతి రైల్వే స్టేషన్లో బోర్డింగ్ అయిన వాళ్ళు వీళ్ళు. సో తిరుపతి రైల్వే స్టేషన్లో చాలా ఎక్కువ మంది అక్కడ బోర్డింగ్ అయ్యారు. బట్ మోస్ట్లీ వచ్చేసి మొత్తం వచ్చేసి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్, ఆ తర్వాత వచ్చేసి ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, ఈ విధంగా. ఆరోగ్యం కావాలంటే మన ఇంట్లో ఐశ్వర్యం ఉండాల్సిందే. ఫోన్ నంబర్ 776444 నిజామాబాద్ కాచిగూడ మెమో ప్యాసింజర్ 3 నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. గాడి సంఖ్య 776444 నిజామాబాద్ కాచిగూడ మెమో ప్యాసింజర్ ప్లాట్ఫామ్
1155 కిలోమీటర్స్ను కవర్ చేసుకొని మన 22nd హాల్ట్ అయిన బాసర్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 4 గంటల 45 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకొని 4 గంటల 47 నిమిషములు ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ 2 నుంచి డిపార్చర్ అవ్వాల్సి ఉండగా మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా ప్లాట్ఫామ్ 2 మీదకి 30 నిమిషముల ఆలస్యముగా మన నాందేడ్ వీక్లీ ఎక్స్ప్రెస్ చేరుకోవడం జరిగిందండి. మన ట్రైన్కి అయితే ప్రతి స్టేషన్ 2 minutes హాల్ట్ తీసుకుంటుంది. ఎక్కడ కూడా 1 నిమిషం హాల్ట్ అనేది లేనే లేదు. ఇదే అండి బాసర్ అనేది గోదావరి నది ఒడ్డునే ఉంటుందండి. అలాగే ఇదే గోదావరి మళ్ళీ నాందేడ్ పట్టణం పక్కన కూడా పోతుంది. S7లో మాత్రం నేను ఒక్కడనే ఉన్నానండి. నా బ్యాగు ఇప్పుడు వీళ్ళంతా హజూర్ సాహెబ్ నాందేడ్ నుండి మేడ్చల్ వెళ్ళే డెమో కోసం వెయిటింగ్ అనుకుంటాను. ప్యాసింజర్ హజూర్ సాహెబ్ నాందేడ్ మేడ్చల్ మధ్య నడిచే ప్యాసింజర్ అండి. ఆ వెయిటింగ్ చేస్తూ ఉన్న ప్యాసింజర్స్ మొత్తం ఈ ట్రైన్లో బోర్డింగ్ అవుతారు. వెల్కమ్ టు లాస్ట్ హాల్ట్, 23rd హాల్ట్. సెకండ్ టైం ఈ స్టేషన్ రావడం. నేను ఫస్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ వ్లాగ్ తిరుపతి ఆదిలాబాద్ ఆ ట్రైన్ వ్లాగ్ చేసినప్పుడు వచ్చాను. అండ్ ఇప్పుడు
1214 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని లాస్ట్ హాల్ట్ 23rd హాల్ట్ అయిన ముడ్ఖేడ్ జంక్షన్ రైల్వే స్టేషన్కు 6 గంటల 40 నిమిషములకు చేరుకోవచ్చున మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 10 మినిట్స్ అరైవల్ సమయానికి 10 మినిట్స్ ముందుగానే అంటే 6 గంటల 30 నిమిషములకి చేరుకోవడం జరిగింది. షబాష్ అండి, షబాష్. చెప్పాను కదా, నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను కదా. చూడండి ఇక్కడ ప్లాట్ఫారాలు అసలు కనీసం నెలకు ఒకసారైనా నీట్ చేస్తారో, క్లీనింగ్ చేస్తారో లేదో. ముడ్ఖేడ్ అన్నది మహారాష్ట్రలో పడుతుంది. కనీసం నెలకు ఒకసారైనా క్లీనింగ్ చేస్తారో లేదో ఇక్కడ ప్లాట్ఫారాలు. ఇక్కడ నుండి మన డెస్టినేషన్ స్టేషన్ అయిన హజూర్ సాహెబ్ నాందేడ్ కేవలం 23 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. 10 నిమిషములు హాల్ట్ తీసుకొని 6 గంటల 42 నిమిషములకు డిపార్చర్ అయిందండి. ధర్మవరం నుండి ఒక ట్రైను, అలాగే తిరుచానూరు నుండి ఇంకో ట్రైను మన హజూర్ సాహెబ్ నాందేడ్ వచ్చేందుకు. అలాగే ధర్మవరము, తర్వాత వచ్చేసి తిరుపతి, ఆ తర్వాత కరీంనగరు, పెద్దపల్లి, తర్వాత నిజామాబాదు. సో వీళ్ళకందరికీ ఈ నాందేడ్ వచ్చేందుకు ఇది మంచి సర్వీస్ అండి. అలాగే ఇంకొద్దిసేపట్లో ఇంకా నెక్స్ట్ వచ్చేదే మనకు నాందేడ్ రైల్వే స్టేషన్ అవుతుంది. ట్రైన్ గురించి చెప్పాలనుకుంటే ఇందులో ఆన్ బోర్డ్ క్లీనింగ్ సర్వీస్ మాత్రం లేనే లేదు. ధర్మవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ప్రాపర్లీ క్లీన్ అయి రాలేదండి. అలాగే ఈ ట్రైన్లో వచ్చేసి ప్యాంట్రీ కార్ మాత్రం ఉండదండి, బట్ ఆన్ బోర్డు ఈ క్యాటరింగ్ అవన్నీ ఉంటాయి. అదేవిధంగా ప్లాట్ఫారాల్లో ఉన్నటువంటి ఫుడ్ మాత్రం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఇంటి నుంచి కూడా క్యారీ చేసుకోవచ్చు అన్నమాట. తిరుపతి నుండి ఐ థింక్ నెల్లూరు వరకు చాలా బెజార్ అనిపించింది అన్నమాట. ప్రతి చోట ఆగుతూ ఆ విధంగా అండ్ లేట్ ప్రాసెస్ కూడా ఉండింది. బట్ పెద్దపల్లికి వచ్చేసి ఆల్మోస్ట్ ఆన్ టైం చేరుకోవడం జరిగింది. మళ్ళీ పెద్దపల్లి నుండి మళ్ళీ 1.5 అవర్ మళ్ళీ డిలే, ఎందుకంటే అక్కడ లోకో రివర్సల్ కాబట్టి. సో అందుకోసం అంత టైం తీసుకోవడం జరిగింది. వెల్కమ్ టు హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్. హజూర్ సాహెబ్ నాందేడ్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ 8 గంటల 5 నిమిషములు అయితే 7 గంటల 16 నిమిషములకే చేరుకోవడం జరిగిందండి. సో ఈ విధంగా ఆల్మోస్ట్ 50 మినిట్స్ 50 నిమిషాల ముందుగానే ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకోవడం జరిగిందండి. ఇక్కడ చూడండి రైల్ నీరు, ఇక్కడ ఒక స్టాల్ ఉంది చాయ్, బట్ మొత్తం నింపేశాడు రైల్ నీరుతోటి. ప్లాట్ఫారాలే చూడండి, ఒక్కసారి ఫోకస్ వేయండి. మన ఇక్కడ చూడండి వీళ్ళు ఏదో తింటున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ సాఫ్ సఫాయి మాత్రం అయితే జీరో ఇక్కడ. ఇది ప్లాట్ఫామ్ 1, పార్సల్ ఆఫీసు, వెయిటింగ్ హాల్స్, అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయండి. ఓకే గైస్, ఇంతటితో నా జర్నీ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ అయిపోయింది అండ్ రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ కలుస్తాను వేరే జర్నీలో. అంతవరకు బాయ్, టేక్ కేర్.